హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్తాం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ గైస్. 25,000 ని క్రాస్ అయ్యాం. నెక్స్ట్ టార్గెట్ 50,000 సబ్స్క్రైబర్స్. స్టార్టింగ్ నుండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి టాపిక్స్ అండ్ కంటెంట్ తో చాలా వీడియోస్ ప్లాన్ చేశాను. హోప్ ఇలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్వేస్ లవ్ యూ ఆల్. సో ఈ రోజు టాపిక్, సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. కల్కి 2898 AD మూవీ సెన్సార్ అయిపోయింది, యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 3 hours ఉంది అంటున్నారు. అంటే 3 గంటలు మనం మూవీ చూసిన తర్వాత అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలిగించే మూవీని మనం చూడబోతున్నామని అనిపిస్తుంది. మూవీ చూసి సెన్సార్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి మూవీలోని విజువల్స్, ఆ స్క్రీన్ ప్లే అండ్ దానిలోని ఎలివేషన్స్, ఎమోషన్స్, క్యామియోస్, లాస్ట్ లో వచ్చే ఆ ట్విస్ట్ అద్దరిపాటుగా ఉందని సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న బజ్. సో సోషల్ మీడియాలో నిన్నటి నుండి అండ్ ఈ రోజు వినిపిస్తున్నవి ఇవి. బట్ స్టార్ట్ నుండి మనం స్ట్రాంగ్ గా నమ్ముతూ వస్తున్న స్టోరీతో పాటు ఎమోషన్స్ ఈ మూవీలో ఓ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే నాగార్జున గారు దాంట్లో ఎక్స్ట్రాఆర్డినరీగా ప్రీవియస్ మూవీస్ లో ప్రూవ్ చేశారని మనం మాట్లాడుకున్నాం. అదెప్పుడు ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ తెలియనప్పుడు. నిన్న క్లియర్ గా ఈ మూవీ స్టోరీ ఏంటో, ఎలా ఈ స్టోరీ వచ్చింది అనేది క్లియర్ గా ప్రీలూడ్ ఎపిసోడ్ 1 లో నాగార్జున గారు చెప్పారు. సో దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. అండ్ ఆ వీడియో చూడకపోతే చూసేయండి. సో వన్స్ బేసిక్ స్టోరీ తెలిసిన తర్వాత ఈ మూవీ మహాభారతానికి సీక్వెల్ లాంటిది, కలియుగంలో దశావతారం గురించి చెప్పబోతున్నారు, చూపించబోతున్నారు అని తెలిస్తే జనాలు బ్రహ్మరథం పట్టి థియేటర్స్ కు వచ్చి చూస్తారు. అండ్ అది కూడా మోడర్న్ వేలో అండ్ హిస్టరీ గురించి ఎటువంటి తప్పులు చేయకుండా ఉన్నంత వరకు గొప్పగా చెప్తారు తప్ప ఎక్కడా పొరపాటు చేయరు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్స్ అందరూ వస్తున్నారు. అండ్ ఏదో చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేస్తారని బస్ కూడా వినిపిస్తుంది. మేబీ రిలీజ్ ట్రైలరా ఆర్ ఏమి రిలీజ్ చేయకపోయినా జస్ట్ ప్రీలూడ్ ఎపిసోడ్ రిలీజ్ చేసినా పర్లేదు. కాదు, మూవీలోని కొన్ని విజువల్స్ మీకోసం ఎక్స్క్లూజివ్లీ చూపిస్తామని అలా మహాభారతంలోని కొన్ని విజువల్స్ ఫ్లాష్ గా చూపిస్తే అండ్ ఇంకేదైనా గూస్ బంప్ స్టఫ్ రిలీజ్ చేస్తే Day 1 డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ రియాలిటీలోకి వచ్చి ప్రభాస్ గారి ప్రీవియస్ రికార్డ్ ని బద్దలు కొడితే చాలు. స్పిరిట్ మూవీతో దాన్ని ఈడ్ అవతల పడేయచ్చు. అఫ్ కోర్స్ అది తర్వాత సంగతి. సో ఈ రోజు జరిగే ఈవెంట్ అండ్ అందులో జరిగే దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు ఒక డౌట్ రైజ్ అయ్యింది. దాని నుండి ఒక థియరీ జనరేట్ చేశా. ఇది మూవీలో ఉండకపోవచ్చు ఆర్ చెప్పలేం. ఆ డౌట్ ఏంటంటే, వాట్ ఇఫ్ కలి గ్యాంగ్ లో శాశ్వత్ చటర్జీ గారి తర్వాత ఒక పవర్ఫుల్ విలన్ రోల్ అవసరమై గోపిచంద్ గారిని తీసుకొస్తే? అంటే మనం సలార్ మూవీలో మేనిఫెస్ట్ చేసుకుందాం. వాట్ ఇఫ్ సలార్ ఫాదర్ గా గోపిచంద్ గారు వస్తే ఆర్ ప్రభాస్ గారి వేరే ఏదన్నా మూవీలో గోపిచంద్ గారు విలన్ గా చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అనుకున్నాం. దెన్ సలార్ లో కాకుండా ఎలాగో కలి గ్యాంగ్ లో కలి ఒక్కడే కాదు, ఇంకా తన గ్యాంగ్ లో పెద్ద రాక్షసులు, ఇఫ్ హీరోస్ గ్యాంగ్ లో ఇమ్మోర్టల్స్ 8 members ప్లస్ కల్కి అవతారం ప్లస్ శివమూర్తి ఉంటే కలితో పాటు ఇంకా చాలా మంది ఉండాలిగా. సో ఆ చాలా మందిలో మేబీ నెక్స్ట్ పార్ట్ లో గోపిచంద్ గారు అండ్ రానా గారు లాంటి గ్యాంగ్ ఒకరిని మించి ఒకరు, అంటే నెక్స్ట్ పార్ట్స్ లో పవర్ఫుల్ విలన్ అయి వస్తే, అంటే నిద్రపోతున్న 28 అడుగుల ఒక మహాభీకరమైన శరీరాన్ని నిద్రలేపితే అది గోపిచంద్ గారు అయితే ఆర్ మన రానా గారు అయితే అప్పుడు హీరోస్ గ్యాంగ్ కి సమంగా ఉంటుంది. జస్ట్ లైక్ అవెంజర్స్ లో థానోస్ ఫస్ట్ నుండి ఉంటాడు, కానీ తన గ్యాంగ్ లో పవర్ఫుల్ లీడర్స్ వర్క్ చేస్తారు. సేమ్ అలాగే ఈ స్టోరీ డిఫరెంట్ కాబట్టి కలి ఉంటాడు, బట్ తనతో పాటు మోస్ట్ పవర్ఫుల్ బ్రూటల్ విలన్స్ ఒక్కొక్కరిగా పరిచయం అవుతుంటే, ఆ పరిచయం అయ్యేది ఈ మూవీ ఎండ్ నుండి స్టార్ట్ చేస్తే, అంటే ఆల్మోస్ట్ శాశ్వత్ గారిని, కలి గ్యాంగ్ టీమ్ మెంబర్స్ ని అందరినీ చంపేసిన అశ్వత్థామ అండ్ భైరవ గ్యాంగ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న టైంలో కాంప్లెక్స్ లోని ఒక డేంజర్ ప్లేస్ లో 28 అడుగుల ఒక మహాభారీ ఆకారాన్ని నిద్రలేపి యుద్ధానికి సిద్ధంగా ఉంది అని చూపిస్తే ఉంటుందండి. రోమాలు అలా నిక్కపరుచుకుని నిల్చునుంటాయి, ఒళ్ళు గగ్గురు పరుస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని వాళ్ళతో మన భైరవ ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తాడనే థాట్ బ్రెయిన్ ని స్టేబుల్ గా ఉండనివ్వదు, పిచ్చెక్కించేస్తుంది అంతే. సో అశ్వత్థామని చూసినప్పుడే హే ఏంట్రా ఎంతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మరి అశ్వత్థామే ఇలా ఉంటే ఆ తర్వాత వచ్చే రాక్షసులు ఎలా ఉంటారు? దానికి ఎగ్జాంపుల్ గానే కాంప్లెక్స్ లో హ్యూమన్ ఫామ్ లో ఉన్న ఒక ప్రెజెంట్, అంటే బంధించబడిన ఒక మనిషి ఆకారాన్ని లిటరల్ గా లిఫ్ట్ కోసం కమాండర్ మానస్ యూజ్ చేయడం మనం చూసాం. సో అలాంటి ఆకారాలు కాంప్లెక్స్ లో ఇంకా ఉంటే తన వార్ ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ ఇట్. సో అశ్వత్థామ కాదు, అంతకంటే భారీగా ఆ పర్సనాలిటీ పెట్టుకుని ఎవరైనా వస్తే, ఆ వచ్చే వాళ్ళలో గోపిచంద్ గారో లేక రానా గారు అయితే ఆర్ వాళ్ళిద్దరూ ఒకేసారి కలిసి వస్తుంటే దెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇమ్మోర్టల్స్ కంటే పవర్ఫుల్ గా ఆ రాక్షసులు వస్తే దెన్ వాళ్ళను ఓడించినప్పుడే కదా ఒక కిక్ వచ్చేది. ఆల్రెడీ మనం 12 feet 6 feet తో యుద్ధం చేయడం అనేది మూవీలో చూడబోతున్నాం, అది కన్ఫర్మ్. బట్ 28 feet అంటే అన్ఇమాజినబుల్ కదా. అంటే 28 feet కాకపోయినా ఒక 15 to 20 feet ఉంటే అది అశ్వత్థామకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి ఆకారాలు
మా యుగంలో మాత్రమే ఉండేవాళ్ళు, ఇక్కడికి ఎలా వచ్చాయి అనే ఆలోచన చేస్తున్నట్లుగా చూపిస్తే అది చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక థియరీ ఎలా అంటే సేబర్ టూత్, అదే ఆ పెద్ద పెద్ద దంతాలున్న పిల్లి జాతికి చెందిన పులి అంతరించి ఇప్పటికి 12,000 సంవత్సరాలు అవుతుంది. అంటే కల్కి 2898 AD మూవీ ప్రకారం 12,800 సంవత్సరాల తర్వాత మళ్లీ దాని ఉనికిని తీసుకొస్తున్నారు కాంప్లెక్స్ లోని సైంటిస్టులు. ఇన్ ద సేమ్ వే త్రేతాయుగం ద్వాపర యుగాల నాటి రాక్షసుల అవశేషాలను వెతికి కనుగొని దాన్ని బట్టి ఒక ఆకారాన్ని తయారు చేస్తే దాన్ని అవసరం లేదని నిద్రపరిచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు తీసుకొస్తే జస్ట్ ఆదిపురుష్ మూవీలో కుంభకర్ణుడు ఏదో గ్రాఫిక్స్ అని చెప్పి గ్రాఫిక్స్ లో చూస్తేనే దాని గురించి మనం బ్రేక్ డౌన్ లో మాట్లాడుకుంటే ఒక రేంజ్ లో ఫీలింగ్ వచ్చింది. మరి ఇక్కడ ఆ విజువల్స్ అద్రిపాటుగా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ ఎరగదీస్తున్నారు. మరి అలాంటి మూవీలో అలాంటి భారీ శరీరం గల రాక్షసుల DNA నుండి వాళ్ళని తయారు చేస్తే వార్ కోసం వెయిట్ చేపిస్తుంటే అది మామూలుగా ఉండదు. అంటే మూవీలో మనం డెఫినెట్లీ అశ్వత్థామ భారీ పర్సనాలిటీని చూసే మెస్మరైజ్ అయిపోతాం. ఎందుకంటే ఆయన స్ట్రక్చర్, ఆయన బాడీ మూవీలో అలా ఉంటుంది. దాన్ని హీరో గారు ఖచ్చితంగా ఫన్ చేస్తారు. బట్ సీరియస్ నోట్ లో తనది హ్యూజ్ బాడీ. మరి 10 to 12 feet పర్సనే అలా ఉంటే మరి 15 to 28 feet ఉన్న ఆ పర్సనాలిటీస్ మనం మూవీలో చూస్తే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. అండ్ దాట్ ఆ క్యారెక్టర్స్ ని ఫేమస్ పర్సనాలిటీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆదిపురుష్ లో శ్రీరాముల వారి తరఫున ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కాబట్టి ఆయన తన బాడీని ఎలా కావాలంటే అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని యుద్ధం చేయగలరు కాబట్టి కుంభకర్ణుడితో యుద్ధం చేశారు. బట్ ఇక్కడ అలాంటి పర్సనాలిటీస్ తో ఎవరు యుద్ధం చేస్తారు? మళ్ళీ హనుమంతుల వారు వస్తారా, లేక ఆయన ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ఈ రాక్షసులు ఒకవేళ మూవీలో వస్తే వాళ్లతో ఎవరు యుద్ధం చేస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అలా ఇలాంటి రకరకాల థాట్స్ అండ్ డౌట్స్ మనకు వస్తున్నాయి. సో ఇవన్నీ థీరీస్, మూవీలో ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండకపోవచ్చు, బట్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక థియరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. బట్ ఈ లోపు రిలీజ్ ట్రైలర్ వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన తర్వాత టార్గెట్ 50,000. అది ఎప్పుడు కంప్లీట్ చేపిస్తారో మీ ఇష్టం. బట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తో నాతో మాట్లాడండి. అండ్ మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.